వీడియోలో చూస్తున్న ఫుడ్ అయితే మస్తు టెంప్టింగ్ గా కనబడుతున్నాయి కదా. చూడనికే కాదు తిననికి కూడా ఈ టేస్ట్ అయితే మస్తు గమ్మతున్నది. అండ్ ఆ క్వాంటిటీ చూస్తున్నారు కదా, అంత క్వాంటిటీ రైస్, 4 నుంచి 6 చికెన్ పీసెస్ అండ్ కొంచెం నార్మల్ చికెన్ గ్రేవీ, వీటితో పాటు మటన్ కొవ్వుతో చేసిన స్పెషల్ కట్ట అండ్ రైతా, ఇవన్నీ కలిపి మాకు ఎంత కాస్ట్ వచ్చినాయో తెలుసా? జస్ట్ అంటే జస్ట్ 120 రూపాయలకైతే ఇచ్చిండు. మరి గంట తక్కువ పైసలకి ఇంతగానో మంచి ఫుడ్ ఏ హోటల్ దొరుకుతుందో నేనైతే చెప్తా గానీ, మీరు ఈ ప్లేస్ కి ఎవరితో పోదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. మీరు చూసిన ఆ పలావ్ తినాలనంటే భీమవరంలో లొకేటెడ్ అయి ఉన్న సీతయ్య పలావ్ అయితే వచ్చేయాలి. మీరు గిట్ట భీమవరంకి వస్తే భీమవరం బస్ స్టాండ్ పక్క పొంటే ఉన్న సీతయ్య పలావ్ సెంటర్ లా ఫుడ్ ట్రై చేసుడు అస్సలకే మర్చిపోకూరి. ఎందుకంటే ఈ పలావ్ సెంటర్ భీమవరం మొత్తంలా మస్తు ఓల్డ్ అండ్ ఫేమస్ పలావ్ సెంటర్. ఇక ఇక్కడైతే మీకు పలావ్ తో పాటు దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పలావ్, చికెన్ కర్రీ పలావ్ అండ్ చికెన్ జాయింట్ పలావ్ అయితే ఉంటది. ఇవే కాకుండా మీకు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మనకి ఫాస్ట్ ఫుడ్లు బిర్యానీలు హైదరాబాద్ లో ఏ గల్లీలో పోయినా కూడా దొరుకుతాయి. కానీ ఈ పలావ్ అయితే హైదరాబాద్ లో దొరుకుడు జర కష్టం. ఇక కుక్కట్పల్లిలోనో మాదాపూర్లోనో దొరికినా కూడా ఈ భీమవరం అసొంటి టేస్ట్ వచ్చుడు అయితే మస్తు కష్టం. ఇక అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, మిడిగిట్టే భీమవరం సైడ్ వస్తే భీమవరం కొత్త బస్ స్టాండ్ పక్కకే ఉన్న సీతయ్య పలావ్ సెంటర్ లా చికెన్ ఫ్రై పీస్ పలావ్ తినుడు అస్సలకే మర్చిపోకూడదు. ఇక వీళ్ళకి ఈ చిన్న షాపే కాకుండా పెద్ద రెస్టారెంట్ కూడా ఉన్నది. అది కూడా బస్ స్టాండ్ కి మస్తు దగ్గర ఉంటది. ఒకవేళ మీరు అన్లక్ గిట్ట పోతే మిక్స్డ్ ఫ్రై పీస్ పలావ్ అయితే ఒకటి ఉంటది. దాంట్లో మీకు చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, క్రాబ్, ఎగ్ కలిపి ఒక 400 రూపీస్ లోనైతే ఇస్తారు. ఇక గది కూడా మస్తు టేస్ట్ ఉంటది. ఇక అందుకోసం మీరు గిట్ట భీమవరం పోతే ఇక ఈ ప్లేస్ లో తినుడైతే అస్సలకే మర్చిపోకూడదు. ఇక ఇయాల్టికి ఇది ముచ్చట దోస్తులు. మీరు ఈ ప్లేస్ కి ఎవరితో పోదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే దోస్తులు, ఉంటాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.